కార్తీక దీపం 2 ఈ రోజుటి ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ అంటే ఈరోజు ఏం జరిగిందో చూద్దాం. పారిజాతం, జ్యోత్స్న అయితే ముందలైతే చూపిస్తారు. వాళ్ళిద్దరైతే కూర్చొనుంటారు. జ్యోత్స్న అంటా ఉండిద్ది, గెలవటం, ఓడిపోవటం మన లైఫ్‌లో 2 బాగా కలుపుతారు. గెలవడానికి మనం ఏదో ఒకటి చేయాలి. కానీ ఓడిపోవటానికి ఏం చేయాల్సిన అవసరం లేదు. గమ్మున కూర్చొని చూస్తా ఉంటే చాలు. అచ్చం నీలాగే పారు అంటా ఉండిద్ది. పారిజాతం అప్పుడనిద్ది, నిజమే నేను చూస్తానే ఉన్నా. కనీసం నేను చెప్పిన పనులు ఇప్పుడన్నా నువ్వు చేస్తేనే కదా. నేను ఒక 2, 3 పనులు చెప్పాను. కనీసం అయ్యన్నా చేసావా? కనీసం మీ తాత దగ్గర సెంటిమెంట్ తో కొట్టి మంచిగా ఉండని చెప్పాను. అది చేయలేకపోయావు. పని తీసుకురమ్మన్నాను. అది చేయలేకపోయావు. మరి నా గురించి నీకు ఎలా తెలిసింది? ఒక మాట చెప్పాలంటే నీకు ఈ ఆస్తి మీద అంటే కార్తీక్ మీద తప్పితే ఎవరి మీద కూడా ఇంత ప్రేమ కూడా లేదు అంటా ఉండిద్ది. అప్పుడు జ్యోత్స్న దగ్గరికి వచ్చి పారు అంటా ఉండిద్ది. అవును నిజం, మనమన్నా మాట్లాడుకోవాలి అనిద్ది. అప్పుడు జ్యోత్స్న అనిద్ది, లైఫ్ లో మనం ఎవరితో జాగ్రత్తగా ఉండాలంటే అరిచే వాళ్ళతో మనకి కొంచెం మనకి కొంచెం వాళ్ళ గురించి అంచనా ఉండిద్ది. సైలెంట్ గా ఉండే వాళ్ళతో మనకి అసలు అంచనా కూడా ఉండదు. వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలనేది జ్యోత్స్న అనిద్ది. అప్పుడు పారిజాతం అనిద్ది, అవును మీ తాత కార్తీక్ కూడా కొంచెం డౌట్ గానే బిహేవ్ చేస్తున్నారు. అప్పుడు జ్యోత్స్న అనిద్ది, అందుకే నాకు కార్తీక్ మీద ఎందుకో డౌట్ ఉంది వాళ్ళిద్దరి మీద. అప్పుడు పారిజాతం అనిద్ది, మరి వాళ్ళిద్దరికి మీ అమ్మ గురించి తెలిస్తే ఎందుకు మన అందరికి చెప్పకుండా దాచిపెడతారు? అప్పుడు జ్యోత్స్న అనిద్ది, అదే నాకు అర్థం కావట్లేదు. అప్పుడు పారిజాతం ఏదో గుర్తు తెచ్చుకున్నట్టు ఒక మాట అనిద్ది, ఒకవేళ వాళ్ళిద్దరు గనక కలిపారు అంటే, కార్తీక్ దీప గనక మీ అమ్మని నాన్న కలిపారు అంటే, జ్యోత్స్న అనిద్ది, అవును ఒకడు కార్తీక్ గడేమో శివ అవుతాడు, ఇంట్లో దీపేమో దేవత అయింది. అప్పుడు నేనేమో పిచ్చి పుష్పం అవుతారు అంటా ఉండిద్ది. అప్పుడు పారిజాతం అనిద్ది, మరి నువ్వు కలపలేకపోతే ఎవరో ఒకరు కలపాలి కదా. అప్పుడు జ్యోత్స్న అనిద్ది, అంత ఛాన్స్ వాళ్ళకి ఇవ్వను, నేనే కలుపుతాను, ఎలాగైనా కలిపి తీరుతాను. ఈ అవకాశాన్ని వదులుకొని నాకు వచ్చిన అవకాశం వాళ్ళిద్దరిని కలిపి నా తప్పులన్నింటినీ సరిదిద్దుకొని అందరి ముందు మంచిగా ఈ సీఈఓ అవుతాను నేను అంటా ఉండిద్ది. అప్పుడు పారిజాతం అనుకుంటా ఉండిద్ది, ఇదే మళ్ళా పెంట పని చేసిద్దా అనుకుంటా ఉండిద్ది. జ్యోత్స్న అయితే ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కూర్చున్న తర్వాత ఇంకా కట్ చేస్తే ఉదయం అయింది. శివనారాయణ అయితే పేపర్ చదువుతా ఆ! పారిజాతం అయితే దగ్గరికి వస్తారు. పారిజాతం టిఫిన్ చేద్దురు రండి అని పిలిచిద్ది. అప్పుడు జగనారాయణ అడుగుతాడు, కార్తీక్ వచ్చాడు అని అడుగుతాడు. తినడానికి కూడా ఇప్పుడు డ్రైవర్ రావాలని అడిగిద్ది. శివనారాయణ అడుగుతాడు. మా శివనారాయణ ఇంకా పారిజాతంతో మాట్లాడే లోపు ఇంకా కార్తీక్ వచ్చేస్తాడు. ఇంకా కార్తీక్ ఇంకా ఆ టైంలోనే దశరథ్ కూడా కిందకి దిగి వస్తా ఉంటాడు. కిందకి దిగి వస్తా ఉంటే అప్పుడు దశరథ్ అంటాడు, నేను బయటికి వెళ్తున్నాను, నాకు టైం పట్టిద్ది, మీరు తినేయండి. అదే నేను టైం పట్టిద్ది రావడానికి, కాస్త ఆలస్యం అయింది అని అంటా ఉంటాడు. అప్పుడు పారిజాతం అనేది, ఆలస్యం అయింది నువ్వు కూడా మీ భార్యలాగా వెళ్ళిపోతున్నావు ఏందంట అనిద్ది. అప్పుడు శివనారాయణ అంటాడు, ఒక్కసారిగా లెగిసి గట్టిగా అరిసి, ఏంది అలా మాట్లాడుతున్నావు, వాడు నన్ను వదిలి వెళ్ళడు, వాడు నమ్ముకో నా మీద నాకుంది వాడి మీద, అసలు వాడు వదిలి వెళ్ళడు, అసలు వచ్చిద్దో రాదో తెలియని దానికోసం వీడెందుకు వెళ్తాడు అంటా ఉంటాడు. అప్పుడు దశరథ్ అంటాడు, అలా అనబాకండి, నాకు ఫోన్ వచ్చిద్దని అంటా ఉంటాడు. ఇంకా ఇంకా శివనారాయణ అయితే, ఇంక సరేలే ఎక్కడికి వెళ్తున్నావు, రెస్టారెంట్ గా లేకపోతే ఏమన్నా పని మీద వెళ్తున్నావు అంటే బయటికి వెళ్తాడు అంటాడు. అప్పుడు ఇంకా కార్తీక్ డ్రైవర్ ని కూడా తీసుకెళ్ళి నీతో పాటు అంటాడు. ఎందుకు నేను ఒక్కడిని వెళ్ళిపోతా అంటాడు దశరథ్ అయితే. ఈ టైంలో నువ్వు కరెక్ట్ అలా వెళ్ళటం అలా అంటే మంచిది కాదు, నువ్వు ఆలోచనే బాగలేదు, ఆలోచిస్తావు నడపటం కరెక్ట్ కాదు, అందుకే కార్తీక్ ని కూడా ఆ డ్రైవర్ ని కూడా తీసుకెళ్ళు అంటాడు శివనారాయణ అయితే. ఇంకా కార్తీక్ దశరథ్ అయితే వెళ్తారు. అప్పుడే సైగ చేసుకుంటూ వెళ్తారు. అనుకున్నది అయినట్టు సైగ చేసుకుంటారు. ఏం సైగ అంటే అది కార్తీక్ అంటే వీళ్ళు సైగ చేసుకుని పారిజాతం అయితే చూసింది. చూసి ఏంది ఇద్దరు సైగ చేసుకుంటున్నారు అని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దశరథ్ కార్తీక్ అప్పుడు శివనారాయణ భలే కత్తిరి ప్లాన్ అయితే ఒకటి వేస్తాడు. ఏంటంటే అప్పుడు సుమిత్ర ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆ పారిజాతం అయితే పైన ఉండిద్ది. అప్పుడు పైన నుంచి నీకు సుమిత్ర కనపడలేదు, కానీ ఇప్పుడు మేము నేను సిగ్నల్ చేసుకుని నీకు కనపడిందా, కనపడితే అప్పుడు నువ్వు సుమిత్రను చూసినట్టే ఉన్నావు.
నేనైతే పెడతాడు. అప్పుడు పారిజాతం అనిద్ది, నిజంగా నాకు కనపడలేదు, నాకేదో కొంచెం ప్రాబ్లం అయ్యి నాకేం కనపడలేదు అంటా ఉండిద్ది. ఇంకా శివనారాయణ కూడా నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు మనసులో. ఇంకా జ్యోత్స్న వచ్చి కనపడిందాను కనపడినట్టు ఉండాలి కదా, మరి నీకెందుకు అండిద్ది. అప్పుడు పారిజాతం అనిద్ది, నిజంగానే నాకు కనపడింది, కానీ మీ తాత ఏదో అబద్ధం ఆడుతున్నాడు అంటా ఉంటాడు అంటా ఉండిద్ది. అప్పుడు జ్యోత్స్న పారిజాతంతో ఒక మాట ఏంటి, ఈ రోజు ఖచ్చితంగా నేనైతే మా అమ్మనైతే తీసుకొస్తాను, దీపావళి దగ్గర నుంచి నేను ఇప్పుడే వెళ్తున్నాను అనైతే పొగరు మీద అయితే వెళ్ళిపోయేది. అప్పుడు పారిజాతం అనేది, ఏందబ్బా ఈ రోజు ఇది ఏదో పంట పంట పని చేసేటట్టుంది అనుకుంటా ఉండేది పారిజాతం అయితే. ఇంకా సరే అని ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా అక్కడి నుంచి కట్ చేస్తే శ్రీధర్ దగ్గరికి తీసుకెళ్తారు, శ్రీధర్ ఫ్యామిలీ దగ్గరికి. వీళ్ళందరూ ఒక గొడవ వింటే శ్రీధర్ ఫ్యామిలీ వరకు ఒక గొడవ ఏంటంటే, శ్రీధర్ అల్లుడు కాశీ ఏమో జాబ్ అని బయటికి వెళ్ళిపోతున్నాడు. అదే శ్రీధర్ ప్లేస్ లో నేనే కనుక్కుంటుంటే ఖచ్చితంగా మాత్రం ఇంట్లో అందరికీ చెప్పేసేవాడిని. కానీ శ్రీధర్ మాత్రం ఇంట్లో ఎవరికి చెప్పలేదు, ఇంటికి అర్థం కావట్లేదు. ఎవరికి చెప్పకుండా దాచిపెడతాడు. అప్పుడే శ్రీధర్ అక్కడ నిలబడి ఉంటే కాశీ కూడా వస్తాడు. కాశీ వచ్చి అప్పుడు శ్రీధర్ అడుగుతాడు, ఏం అడుగుతాడు అంటే, కనీసం నీకు సిగ్గన్నా లేదా అలా అబద్ధం చెప్పడానికి. సరే ఇవన్నీ ఎట్టో చేసావు అనుకుందాం, మరి నెలకు అయిపోయేలోపు చేతిని అడ్డు చేస్తావు, లోన్లో పెట్టావా, లేకపోతే చీకటి పేక ఆడుతున్నావా, లేకపోతే దొంగతనాలకు మళ్ళావా అని అడుగుతా ఉంటాడు. అప్పుడే కాశీ, మావయ్య మీరని మరి ఇంత నీచంగా చూడబాకండి, నేను అలా చేయడానికి ఒక కారణం ఉంది, ప్రతి ఒక్కడు నాకు సలహా ఇస్తున్నాడు, ప్రతి ఒక్కడు గాలి కూర్చోడు ఎందుకు, ఖాళీ తింటాం ఎందుకు, అసలు ఈ గొడవ రోజు రోజు గొడవలు ఎక్కువ అవుతున్నాయి, అయింది వాటన్నిటి కారణం, వీటన్నిటికీ ఎందుకని నేను జాబ్ లో జాయిన్ అయ్యి అందరిని నమ్మిద్దామని చేశాను, మరి జాబ్ రాలేదు, నన్ను ఏం చేయమంటారు అంటా ఉంటాడు. ఇదంతా ఓకే గానీ నేను ఇంట్లో వాళ్ళందరికీ చెప్పను కూడా చెప్పలేదు. చెప్పకపోవడానికి ఒక కారణం కూడా ఉంది. నా కూతురికి ఒక అబద్ధం చెప్పిన, మోసం చేసిన ఎంతో కోపం. అసలు మాట్లాడను కూడా మాట్లాడదు. దాని కారణంగానే నాతో కూడా కొంతకాలం అయితే మాట్లాడలేదు. దాని విషయంగానే నేనైతే నా కూతురికి అయితే చెప్పలేదు. మరి చెప్పకపోతే నాతో కూడా మాట్లాడినాడు, అది కూడా తప్పనిద్ది. చెప్పాలి. ఇప్పుడైతే నేను చెప్తాను అంటాడు. ఇంకైతే కాలు పట్టుకుంటా ఒకసారిగా కాశీ అయితే కాళ్ళు పట్టుకొని బతిమలాడుకుంటా ఉంటాడు. బతిమలాడుకుంటా ఉంటాడు ఇంకా చెప్పొద్దు అని. అదే కూతురైతే చూసిద్ది, కానీ వీళ్ళిద్దరికైతే తెలియదు. చూసినట్టే గమ్మునైతే వెళ్ళిపోయింది. అప్పుడే కాశీని ఇంకా శ్రీధర్ లేపి, శ్రీ కాశీని అప్పుడు వచ్చి కాశీ చెప్తాడు. ఏం చెప్తాడంటే, నేను ఎట్టో ఒకటి జాబ్ తెచ్చుకుంటాను, ఎవరికి చెప్పబాకండి మామయ్య గారు అని బతిమలాడుకుంటాడు. సరే ఎట్టో ఒకటిది, కానీ ఎక్కువ కాలం అయితే నిజమైతే దాచిపెట్టలేం, అందరికి ఎవరికైనా తెలిసిపోయింది అంటాడు ఉంటాడు. అక్కడి నుంచి కట్ చేస్తే ఇంకా శ్రీధర్, దశరథ్, కార్తిక్ అయితే గుళ్ళో అయితే ఉంటారు. ఇక కార్తిక్ అయితే సెటైర్లు వేసుకుంటా ఉంటాడు శ్రీధర్ మీద, ఎంతైనా మావయ్య కదా, ఇంకా మావయ్య కదా. దశరథ్ అయితే అప్పుడు, నీకు నీ తాతయ్యకి ఏమైంది రాక, ఏదో అసలు నేను ఎప్పుడన్నా బాధలో ఉంటే కనీసం ఓదార్చేవాళ్ళు, కానీ ఇప్పుడు సెటైర్లు వేస్తున్నారు, ఎటకారంగా మాట్లాడుతున్నారు, అసలు ఏమైంది మీ ఇద్దరికి అంటా ఉంటాడు. అంటే కలర్ సోడా ఒకటి తాగాం, దాని వల్ల ఏమో మరి కొత్తగా కూడా కనపడుతున్నావే, మరి సెటైర్లు కూడా ఎక్కువైనాయి అంటాడు. అది కొత్త పాటలు కొన్నాను, నీతో మీ తాతయ్యతో మాట్లాడకుండా ఉండటమే మంచిదిరా అని. ఇంకా గమ్మున ప్రదక్షిణాలు చేద్దాం పదా అని తీసుకెళ్తాడు. ఇంకా ప్రదక్షిణాలు చేస్తా ఉంటారు. ఇంకా అక్కడి నుంచి ఇంకా అప్పుడే కార్తిక్ అయితే దీపక్ ఫోన్ చేస్తాడు. దీపక్ ఫోన్ చేసి, మేము గుళ్ళోకి వచ్చాం, నువ్వు కూడా అత్తయ్యని తీసుకురా అనేది ఫోన్ చేస్తాడు. ఇంకా ఫోన్ చేసిన తర్వాత అక్కడ బోర్డు ఉండిద్ది, ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని. ఇంకా చూసి కార్ లో పెట్టేస్తాడు ఫోన్ అయితే. ఇంకా దీప అయితే ఇంకా వాళ్ళ అత్తయ్య దగ్గరికి వచ్చి అడుగుతా ఉండిద్ది, సుమిత్ర అమ్మని ఎలాగైనా తీసుకురావడానికి ఎట్లాగైనా ఏదో ఒక ప్లాన్ చెప్పండి, నా వల్ల కాకపోతే మీరైనా ఒపీనియన్ అడుగుతా ఉండేది. సరే అని ముందలైతే సుమిత్ర దగ్గరికి అయితే వెళ్ళింది, కానీ అక్కడ సుమిత్ర ఉండదు. ఇల్లంతా ఎదుగుతా ఉండేది, కానీ సుమిత్ర అయితే అసలు ఉండదు. ఇంకా ఆడికి వచ్చి వాళ్ళ అత్తయ్య దగ్గరికి వచ్చి, సుమిత్ర సుమిత్ర కనపట్లేదు అని చెప్పే లోపే గట్టిగా అనేది సుమిత్ర అమ్మ అని. అదైతే ఇంకప్పుడే జ్యోత్స్న అయితే వచ్చింది. జ్యోత్స్న వచ్చి, సుమిత్ర అమ్మ అంటున్నా, మా అమ్మ పేరు నీ నోట్లో ఎందుకు పలికింది, దానికి కారణం ఏందని అడుగుతా ఉండిద్ది. ఇంకా దీప అయితే, అవును సుమిత్ర అమ్మ అన్నాను అంటా ఉండిద్ది. అప్పుడే దీప అయితే పోలీసులతో వచ్చింది. నేను అవును పోలీసులతో వచ్చేదంటే, నేను కంప్లైంట్ ఇచ్చాను మా అమ్మ కనపట్లేదని 2 రోజుల నుంచి, అది మీ మీద డౌట్ గా ఉంది, ఎవరి మీద డౌట్ ఉందని అడిగాను, మీ మీద డౌట్ ఉందని చెప్పాను అని చెప్పిద్ది. ఇంకైతే ఇల్లంతా ఎదుగుతా, ఇంకా జ్యోత్స్న అయితే ఇంట్లోకి వెళ్ళిద్ది. ఇంట్లోకి వెళ్ళగానే ఎదుగుతా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగా రూమ్ లోకి వెళ్ళిద్ది. రూమ్ లోకి అయితే మెడిసిన్స్ ఉంటాయి. అప్పుడైతే నిజంగా అయితే కానీ డౌట్ వచ్చింది. డౌట్ వచ్చినా కానీ ఎవరు కూడా ఉండరు.
ఇంకా దీపా దగ్గరికి వచ్చి ఎక్కడుంది, ఎవరున్నారు, ఏడున్నారు, మా అమ్మ ఎక్కడుంది అని అడుగుతా ఉండిద్ది. ఎక్కడుంది, ఎక్కడుంది, ఎక్కడికి వెళ్ళింది అని అడిగే లోపు, ఎక్కడుంది అనే లోపు అనే టైంకి అక్కడి నుంచి కట్ చేస్తే ఇంకా సుమిత్ర అయితే గుళ్ళో అయితే గంట కొడతా ఉండిద్ది. అంటే పెళ్లి రోజు కదా, పెళ్లి రోజుకి అయితే వచ్చింది. ఇదంతా పెళ్లి రోజుకి వీళ్ళు వేసుకున్న ప్లాన్. ఇంకా సుమిత్ర అయితే పోయి గుడిలో ఉండిద్ది, పూజ చేయించుకుంటా ఉండిద్ది, పెళ్లి రోజు కదా. ఇంకా దసరా అయితే ఇంకా అటు నుంచి వస్తాడు. సుమిత్ర అయితే చూసిద్ది కార్తీక్ సుమిత్ర అంటే కార్తీక్ దశరథ వచ్చే చూసిద్ది సుమిత్ర అయితే. ఇంకా అయితే సుమిత్రకి అయితే అక్కడ ఏదో క్లోజ్ అప్ వేస్తారు. ఈ రోజుటి సీరియల్ అయితే ఇక్కడితో అయితే అయిపోయింది. ఈ రోజు ఎపిసోడ్ అయితే. ఈ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కూడా కొట్టండి, ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఛానల్ కొంచెం గ్రోత్ అవడానికి అవకాశం ఉంటుంది. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎప్పటి అప్డేట్స్ అప్లోడ్ చేస్తే నేను ఖచ్చితంగా రోజు అయితే అప్లోడ్ చేస్తాను.